నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ కలిగినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా సొంత భూమికి వెళ్ళినటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా 6,000 రూపాయలను, అదేవిధంగా కౌలు రైతులకు 20,000 రూపాయలను ఒకేసారి అయితే జమ చేయబోతున్నారండి. తాజాగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగిందండి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి కొత్త అప్డేట్స్ను ప్రతి రైతు కూడా చేసుకుని ఉన్నట్లయితే కనుక ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 6,000 రూపాయలను ప్రభుత్వం రైతుల ఖాతాలోకి విడుదల చేయనుందండి. ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల అప్డేట్స్ని అందిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ తేదీ అయితే ఖరారు చేయలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి పీఎం కిసాన్ పథకం ఇవ్వకపోవడం వల్ల అన్నదాత సుఖీభావ పథకం కూడా వాయిదా వేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పటికే 2వ విడత డబ్బులు అయితే జమ చేయడం జరిగిందండి. ఇప్పటికే ఈ పథకాల ద్వారా ఒక్కో రైతు ఖాతాల్లోకి 14,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 3వ విడతగా 6,000 రూపాయలు కూడా జమ చేసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ చేసినట్లు అవుతుంది. మరొక 2 రోజుల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేయించుకుని ఉండాలి. అయితే ఈ డబ్బులు అనేవి ముందుగా ఏ జిల్లాల వారికి విడుదల చేస్తున్నారు, ఏ బ్యాంక్ అకౌంట్లు ఉన్నటువంటి రైతులకు ముందుగా ఈ డబ్బులను జమ అవుతాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో సహా కొంతమంది మంత్రులు, అదేవిధంగా ఏదో ఒక జిల్లాలో కొంతమంది రైతులతో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 3వ విడత డబ్బులను ఆ ప్రాంతం నుంచి అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందండి. కాబట్టి ఆ జిల్లాల్లోని రైతులకు ముందుగా ఈ యొక్క డబ్బులు అనేవి జమ అవడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా రెడీగా ఉండండి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 6,000 రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా 3వ విడత కింద 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతుంది. అదేవిధంగా సొంత భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఒకేసారి 20,000 రూపాయలు వారి యొక్క ఖాతాలోకి ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి. ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సుఖీభావ పథకం పైన భారీ శుభవార్త ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావడంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా అందిస్తున్నటువంటి పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలపైన ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చారు. నవంబర్ 19వ తేదీన 21వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ గారు విడుదల చేయగా ఏపీ ప్రభుత్వం కూడా అదే సమయంలో పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభావ నిధులను విడుదల చేశారు. ఈ 2 పథకాల నిధులను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 14,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. కాగా 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించినప్పటికీ కూడా ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగానే నిధులను అందించారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 2 విడతల్లో 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేశారు. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయబోతున్నారు. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందినటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 4,000 రూపాయలు చొప్పున జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధుల కేంద్రం ఇస్తున్నారు. 6,000 రూపాయలు మినహాయించి మిగిలినటువంటి 14,000 రూపాయలు 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగానే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కౌలు రైతుల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక కౌలు రైతులకు కూడా వేరొకరి భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలు రైతులకు కూడా సహాయం అందిస్తామని వారికి కూడా ఈ అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి 20,000 రూపాయలను వారి ఖాతాలోకి డీబీటీ రూపంలో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే సొంత భూమి కలిగిన రైతులకు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా 2 విడతలుగా 14,000 రూపాయలు జమ చేసినటువంటి నేపథ్యంలో ఇక 3వ విడతను కూడా జమ చేయబోతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి విడత డబ్బులు. ఇక ఈ చివరి
చివరి విడత డబ్బులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భూమి ఉన్నటువంటి రైతులతో పాటుగానే కౌలు రైతులకు కూడా ఈ పథకం ద్వారా సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కౌలు రైతులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందా అంటే దీంట్లో కూడా కొన్ని అర్హతలను అయితే ప్రకటించిందండి ప్రభుత్వం. ఈ అర్హతలను కలిగిన కౌలు రైతులకు మాత్రమే ఈ 20,000 రూపాయలని ఒకేసారి జమ చేయబోతున్నారు. అర్హతలు ఏంటనే విషయానికి వస్తే ఏ కౌలు రైతులకైతే కౌలు రైతుల గుర్తింపు కార్డు అనేది కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. దీన్ని CCRC కార్డు అని అంటారు. ఈ CCRC కార్డు అనేది ఏ రైతులకైతే ఉంటుందో ఆ రైతులకు నేరుగా వారి యొక్క ఖాతాలోకి 20,000 రూపాయలు అయితే జమ అవుతాయి. మరొక 2 రోజుల్లో ఈ యొక్క కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి. ఇక్కడ కౌలు రైతులకు CCRC కార్డు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ 20,000 రూపాయలు అనేవి నేరుగా జమ అవుతాయి. ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డు లేనటువంటి రైతులకు ఈ పథకం ద్వారా 20,000 రూపాయలు జమ కావు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ కౌలు రైతులకైతే CCRC కార్డు లేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించిందండి. మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను అయితే కలిసినట్లయితే వారు ఈ యొక్క CCRC కార్డుకి అయితే దరఖాస్తు చేస్తారండి. అక్కడ వ్యవసాయ సహాయకులు ఒక దరఖాస్తు అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ దరఖాస్తుని ఫిల్అప్ చేసి అదేవిధంగా మీ యొక్క భూమి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క సంతకం అయితే పెట్టించినట్లయితే మీకు 2 రోజుల్లో ఖచ్చితంగా CCRC కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అంటే 1B పాస్ పుస్తకం జిరాక్స్, భూమి యజమాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఇవన్నీ తీసుకుని మీ యొక్క VRO గారిని సంప్రదించినట్లయితే కనుక ఆయన మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఏ సర్వే నెంబర్లో మీరు ఎంత భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా చెక్ చేసి మీ పేరు మీద కౌలు రైతుల గుర్తింపు కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. రైతులు అటు అన్నదాత సుఖీభవ మరియు PM కిసాన్ పథకాలకు సంబంధించి 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో ఖచ్చితంగా చూసుకోవాలని 2 అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే 6,000 రూపాయలు చొప్పున మార్చి 13వ తేదీ నుండి నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులపైన కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుండి నిధులను రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 21 విడతల్లో 4 లక్షల కోట్లకు పైగానే నిధులు అందించారు. ఇక ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటనలు అయితే చేసిందండి. రైతులు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే EKYC ప్రక్రియ పూర్తి చేసుకుని ఉండాలని ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత EKYC చేయించుకోవచ్చని, లేదంటే PM కిసాన్ పోర్టల్లోనూ ఆధార్ OTP ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2వ విడత డబ్బులను విడుదల చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతుల ఖాతాలోకి ఈ డబ్బులను జమ కాలేదు. వెబ్లాండ్ రికార్డులో తప్పులు ఉండటమే దీనికి ముఖ్య కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేకపోయారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3వ విడత నిధులు అనేవి ప్రతి రైతుల ఖాతాలోకి జమ కావాలని దానికోసం ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఆధార్ కార్డు నెంబరు తప్పుగా మ్యాపింగ్ కావటం, ఒకే ఆధార్ నెంబరు ఒకరికంటే ఎక్కువ మంది పట్టదారులకు అనుసంధానం కావటం, భూమికి ఆధార్ కార్డు అనుసంధానం జరగకపోవడం వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదని, పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా ఈ సాంకేతిక కారణాలతో వీరికి అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు. ఈ విధంగా పట్టదార పాస్ పుస్తకాలు సవరణ చేసిన అనంతరం ఎప్పటి నుండే ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభవ 3వ విడతగా డబ్బులను అయితే జమ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులకు శుభవార్త అయితే అందించడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులను మార్చి 13వ తేదీ నుండి విడుదల చేస్తున్నట్లు తేదీని అయితే ఖరారు చేశారు. ఇప్పటికే 2 విడతల కింద 7,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేయగా 3వ విడతగా 6,000 రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి. దీనికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.